ఎవరైతే గ్రీన్గా ఉన్న ట్రీస్ని, మంచి ఎయిర్ని, ఇవన్నీ లేకపోయినా కనీసం చూడగలిగిన, వెళ్ళి టచ్ చేయకపోయినా చూడగలిగిన వాళ్ళకి స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ అని ఉంటుంది. అది ఇమ్మీడియట్గా కిందకి పడటం స్టార్ట్ అవుతుంది. సో ఇలా జరిగితే ఈ రోజుల్లో వచ్చే చాలా మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్స్ దొరుకుతాయి. వండర్ఫుల్ మ్యామ్. సో అవుట్డోర్ యాక్టివిటీస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో పొమోడోరో టెక్నిక్ అని ఒకటి ఉంది. పొమోడోరో టెక్నిక్, ఓకే. అది ఇటాలియన్ వర్డ్ ఫర్ టొమాటో. సో వాళ్ళు ఎందుకు అది డివైజ్ చేసిన సైకాలజిస్ట్ టూకీగా చెప్పాలి అని అంటే, పర్టికులర్లీ ADHD చిల్డ్రన్ కానీ ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు అందరం ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే టు సర్టన్ ఎక్స్టెంట్ అందరికీ వస్తుంది, మా అందరికీ ఉంది కూడా మ్యామ్, మాకు కూడా ఇంక్లూడింగ్. సో ఎందుకంటే వీఆర్ రిలయింగ్ ఆన్ స్క్రీన్స్ కదా, సో మన బ్రెయిన్ రీవైర్ అవుతుంది. సో అలాంటప్పుడు ఒక టాస్క్ కంప్లీట్ చేయడానికి, పర్టికులర్లీ ADHD చిల్డ్రన్లో కొన్ని నిమిషాలు పనిచేయటం, ఇమ్మీడియట్గా ఒక 10 minutes పనిచేస్తే 3 to 4 minutes స్క్రీన్ మీద కాకుండా వేరేగా, అంటే నడవటం, కొంచెం నడవటం, మంచినీళ్ళు తాగటం, లేకపోతే లేచి అటు ఇటు తిరగటం చేసి మళ్ళీ ఇంకో 10 minutes పని చేయించటం. ఇట్లా ఈ పని చేయటం, రిలాక్స్ అవటం, పని చేయటం, రిలాక్స్ అవటం. ఈ రిలాక్సేషన్లో స్క్రీన్ ఇంక్లూడ్ చేయకూడదు, అంటే కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోకూడదు. అవునవును. బట్ యూ షుడ్ టేక్ ఎ బ్రీదర్.